నుండి కూడా ప్రత్యక్షమైన దైవం. అందుకే భగవంతుడికి లింగం ఎక్కడిదండి? స్త్రీలింగమా, పురుషలింగమా, నపుంసక లింగమా, ఇవన్నీ మనకు. భగవంతుడికి ఇవేవి లేవు. భగవంతుడికి లింగానికి అతీతుడు, జడానికి అతీతుడు, చైతన్యానికి అతీతుడు, అన్నింటికీ అతీతమైనదే భగవత్తత్వం. ఆయన ఉన్నాడు అనే భావనతో తల దించుకొని సర్వాంతర్యామిగా. అందుకే నీళ్ళల్లో స్నానం చేసేటప్పుడు పుణ్య నదుల్లో క్రమశిక్షణ ఉండాలి. నదుల్లో స్నానం చేసేది విహారం కోసం కాదు. నేను గోవాలో రిసార్ట్లో నేను ఎలా ఎగురుతానో ఈ గోదావరి నదిలో అలానే ఎగురుతాను అంటే తప్పు. ఇక్కడ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి, ఇక్కడ దిగేటప్పుడు ఒక ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఇది ఎన్లైట్మెంట్, అది ఎంటర్టైన్మెంట్. మనం ఏం చేశాము అంటే రెండింటినీ మిక్స్ చేశాం. నేను కాళేశ్వరం పోతున్నా ఎందుకు అంటే ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ కోసం కాళేశ్వరం రాకండి, ఎంటర్టైన్మెంట్ కోసం తిరుమల వెళ్ళకండి, ఎంటర్టైన్మెంట్ కోసం యాదగిరి గుట్టకు వెళ్ళకండి. ఎన్లైట్మెంట్ కోసం వెళ్ళే ప్రయత్నం చేయండి. విజ్ఞానాన్ని శోధించడమే అసలు సిసలైన ఆధ్యాత్మికత. గుర్తుపెట్టుకోండి, నీవు బతికున్నంత కాలం నీవు శోధించడమే. సో అన్వేష్టవ్య నిధిధ్యాసితవ్య. జ్ఞానానికి ఎప్పుడు కూడా